నడుస్తోంది. గత 5 ఏళ్లుగా ఆ గ్రామాన్ని కిడ్నీ వ్యాధులు పట్టి పీడిస్తున్నాయి. ఇది ఒక గ్రామ సమస్యగా కాకుండా మొత్తం ప్రాంతానికి ఒక పెద్ద ప్రమాద గంటికలా మారుతోంది. ఇప్పటికే 7 ఈ వ్యాధికి బలైపోయారు. 20 మందికి పైగా ప్రస్తుతం కిడ్నీ సంబంధిత సమస్యలతో పోరాడుతున్నారు. వారిలో 10 మంది డయాలసిస్పై ఉన్నారు. చాలా మంది కిడ్నీలు రాళ్ల సమస్యలతో తీవ్ర నరకయాత్ర అనుభవిస్తున్నారు. గ్రామంలో సుమారు 350 కుటుంబాలు, 1500 మంది జనాభా ఇప్పుడు భయాందోళనలో బతుకుతున్నారు. తమ భవిష్యత్ ఏంటో తెలియక ఆవేదన చెందుతున్నారు. స్థానికంగా ఉన్న క్వారీల నుంచి వెలువడే దుమ్ము, ధూళి, అలాగే కలుషిత నీరు తాగడం వల్లే ఈ వ్యాధులు ప్రబలుతున్నాయని గ్రామస్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇది కేవలం ఓంపిల్లి గ్రామానికి మాత్రమే పరిమితం కాదు. ఆంధ్రప్రదేశ్లో ఉద్దాన వంటి ఇతర ప్రాంతాల్లో ఇలాంటి కిడ్నీ సమస్యలు గతంలో తెరపైకొచ్చాయి. ముఖ్యంగా సిలికా, సేసం వంటి భూగర్భ జలాల్లో అధికంగా ఉండడంతో ఈ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఓంపిల్లిలో కూడా ఇదే పరిస్థితి ఉందా అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై వైద్యులు కూడా సరైన దృష్టి పెట్టడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నామమాత్ర పరీక్షలు చేసి వదిలేస్తారని, పూర్తి స్థాయిలో వైద్య శిబిరాలు నిర్వహించడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. డయాలసిస్ ప్రాబ్లం అనేది ఉంది. అయితే రీసెంట్గా మొన్న మీడియాకి ఇవ్వడం జరిగింది. గతంలో 6 అందరూ చనిపోవడం జరిగింది. ఇప్పుడు 6-7 డయాలసిస్ ప్రాబ్లం వల్ల ట్రై చేస్తుంటారు. ఇప్పుడైతే మీడియాకి ఇవ్వడం ఈ 10-15 రోజుల నుంచి మట్టుగా డాక్టర్స్ కంటిన్యూగా ఆయన వచ్చి, అలాగే వాళ్ళ స్టాఫ్ కూడా వచ్చి ఇంటింటి సర్వీస్ కూడా బాగానే చేస్తుంటారు. ఇప్పుడైతే కొద్దిగా బాగానే ఉంది. టెస్టులు గట్రా అయ్యి బాగానే చేస్తుంటారు. ఇంకా కొద్దిగా వారం ఇంకా స్పందించి మాకు ఇంకా ముందు మా గ్రామానికి అందుబాటులో ఉండి ఇంకా మెరుగుపరుస్తారని మీ అందరికీ మీడియా ద్వారా కోరుకుంటున్నాం. వైద్యులు కేవలం పై పరీక్షలు చేసి వెళ్లిపోతున్నారని, సమస్య మూలాల్లోకి వెళ్లటం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి నమూనాలు పరీక్షల కోసం పంపించినా వాటి ఫలితాలు స్పష్టంగా రావటం లేదని, దీంతో వైద్యాధికారులు సైతం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని తెలుస్తోంది. కూటమి సర్కారు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఓంపిల్లి ప్రజల కన్నీళ్లు తుడవాలని వారు వేడుకుంటున్నారు. తక్షణమే పూర్తి స్థాయి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి సమగ్ర పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. మా ఊర్లో గత కొన్ని సంవత్సరాల నుంచి డయాలసిస్తో అనేక మంది బాధపడుతున్నారు. ఈ డయాలసిస్కి కారణం ఏంటనేసి మేము వాటర్ టెస్టింగ్లు అవి చేయగా అన్నీ కూడా క్లియర్గా వాటర్ టెస్టింగ్లు కూడా బాగా ఉన్నాయి. గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ప్రాసెస్ మనం వాటర్లో ఏమైనా డిసీజ్ ఉందా, లేదంటే ట్యాంక్ నుంచి ఏమైనా అవుతుందా, లోపల నుంచి వాటర్ ఏమైనా టెస్ట్ చేస్తూ అధికారులకు చెప్తూ కంటిన్యూ చేసాం. కానీ ఇప్పటి వరకు కూడా టెస్టింగ్ వాటర్లో ఓకే అని వస్తుంది, 100% బాగా ఉందనేసి వస్తే ఈ డిసీజ్ వల్ల దేనివల్ల వస్తుందని అంటే, గతంలో డయాలసిస్ పేషెంట్లు ప్రజెంట్ 8 మంది డయాలసిస్తో ఇబ్బంది పడుతున్నారు. అలాగే డిసీజ్ చాలామందికి ఉంది. ఇంకా టెస్టింగ్లు చేస్తే చాలా వరకు బయటపడతాయి. టెస్టింగ్లు చేయకపోవడం వల్ల వాళ్ళకి రాలేదనే దీంతో ఉన్నారు. కానీ డయాలసిస్ పేషెంట్లు అయితే ఊళ్ళో చాలామంది ఉన్నారు. కిడ్నీ వ్యాధికి ఖచ్చితమైన కారణాలు గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలనేది స్థానికుల డిమాండ్. తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించాలని, క్వారీల నుంచి వచ్చే కాలుష్యం నియంత్రించాలని వారు కోరుతున్నారు. ఈ వ్యాధికి సరైన కారణాలు తెలియకపోవడంతో ప్రజల్లో మరింత భయాందోళన కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితికి తక్షణమే ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఈ సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం, ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని ప్రజలు కోరుతున్నారు.